హలో, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథ్స్ హబ్ ఇన్ తెలుగు. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే టైమ్ సిరీస్లో సెమీ యావరేజెస్ మెథడ్. సో సెమీ యావరేజెస్ మెథడ్ అనేది నేమ్లోనే ఉంది. ఫస్ట్ ఇచ్చిన డేటా ఏం చేస్తామంటే సెమీ అంటే ఏంటి, హాఫ్ చేసుకుంటాము. తర్వాత ఆ వచ్చిన హాఫ్కి యావరేజెస్ ఫైండ్ అవుట్ చేస్తాము. ఆ యావరేజెస్ని గ్రాఫ్లో ఇండికేట్ చేస్తాం. సో ఫస్ట్ అయితే ప్రొసీజర్ చూద్దాము. ఫిట్ ఏ ట్రెండ్ లైన్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఫిట్ ఏ ట్రెండ్ లైన్ బై ద మెథడ్ ఆఫ్ సెమీ యావరేజెస్ ఫర్ ద గివెన్ డేటా. సో ఇయర్ ఇచ్చాడు, ప్రొడక్షన్ ఇచ్చాడు. సో నెక్స్ట్ సొల్యూషన్ చూడండి. ద నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఈజ్ ఆడ్ 7. సో ఇచ్చిన ఇయర్స్ అనేవి ఆడ్ కాబట్టి వీ విల్ లీవ్ ద మిడిల్ ఇయర్స్ ప్రొడక్షన్ వాల్యూ అండ్ అప్టైన్ ద యావరేజెస్ ఆఫ్ ఫస్ట్ 3 ఇయర్స్ అండ్ లాస్ట్ 3 ఇయర్స్. సో మీనింగ్ ఏంటంటే ఎన్ అనేది ఆడ్ కాబట్టి ఏం చేస్తాము, మిడిల్ ఇయర్ని స్కిప్ చేసేసి యాక్చువల్గా మనకి మెథడ్లో ఏం చేస్తాము, డేటాని హాఫ్ చేసి ఫస్ట్ హాఫ్కి యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తాము, అలాగే సెకండ్ హాఫ్కి కూడా యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తాము. సో అయితే మనకి ఇచ్చింది ఈ ఆడ్ నెంబర్ కాబట్టి ఆడ్ అంటే యావరేజ్ చేస్తే ఒకటి మిగిలిపోతుంది కాబట్టి అప్పుడు ఏం చేస్తామంటే ఆ మిడిల్లో టర్మ్ అనేది స్కిప్ చేసుకొని వెళ్తాం. స్కిప్ చేసేసిన తర్వాత మిగిలిన హాఫ్, పైన హాఫ్, లాస్ట్ హాఫ్ని ఏం చేస్తాము, యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తాం. యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తే 2 పాయింట్స్ వస్తాయి. సో ఫస్ట్ హాఫ్కి ఒక పాయింట్, సెకండ్ హాఫ్కి ఒక పాయింట్. సో ఆ 2 పాయింట్స్ని గ్రాఫ్లో ఇండికేట్ చేస్తామన్నమాట. సో ప్రాబ్లం అయితే చూద్దాం. చూడండి, ఇయర్ తీసుకున్నాడు, ప్రొడక్షన్ తీసుకున్నాడు. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఇయర్స్ అనేవి ఆడ్ కాబట్టి మిడిల్ టర్మ్ అంటే 2003లో 100 అనేది అవుట్ చేస్తున్నాం. సో ఫస్ట్ 3 ఇయర్స్ ఉన్న ప్రొడక్షన్కి యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎంత వచ్చింది, 113.33. సేమ్ అలాగే లాస్ట్ 3 ఇయర్స్ యొక్క ప్రొడక్షన్కి యావరేజ్ చేస్తే ఎంత వచ్చింది, 123.33. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 2 పాయింట్స్ని గ్రాఫ్లో చూపించాలి. అయితే ఎక్కడ చూపించాలంటే ఏం చేస్తామంటే ఈచ్ హాఫ్లో మిడిల్ ఇయర్లో చూపిస్తాము. ఈచ్ హాఫ్ అంటే ఎంత, ఇక్కడ హాఫ్ అంటే 115 కదా. సో 115 ఎక్కడొచ్చింది, 2001లో. సో 113.33 ఏమో 2001లో చూపిస్తాము. అలాగే ఇక్కడ మిడిల్ అంటే వాల్యూ ఎంత, 2005లో 123.33. ఇక్కడ నేను 2004 to 2006 చూపించాను కాబట్టి ఈ రెండింటి మిడిల్లో 2006 వాల్యూ అనేది తీసుకోవాలి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా టాపిక్స్ కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను ఆ టాపిక్స్ ప్రాబ్లమ్స్ అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.